మిత్రులని డాక్టర్ శ్రీమతి శ్రావణ ప్రభు గారు యువత ప్రాసం కావాల్సిందిగా కోరుతున్నాం. నూతనంగా ఏర్పాటైనటువంటి అతీతంగా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం వరకు సూచించినటువంటి అన్నయ్య మాకు వాళ్ళు హామీలు ఇచ్చి ఖచ్చితంగా మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు వృత్తిరీత్యా ఓటుల వాళ్లకు ఒకసారి ముందుగా నివాళులు అర్పిస్తూ జోహార్ జర్నలిస్ట్ సంఘాలు ఎన్ని ఉన్నా మన జగిత్యాల పట్టణ మరియు గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల సంఘంగా ఒక ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అట్టి కార్యవర్గం ప్రమాణం చేయబోతున్నారు. నూతన కార్యవర్గంగా ఎన్నికైన వారంతా కూడా వేదికపై వచ్చి ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్ఎం కిషన్ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి రుగ్యాల గోపికృష్ణ, కార్యదర్శులు తిరునారి శ్రీనివాస్, తుమ్మరపల్లి మారుతి గారు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వర్లకొండ శ్రీనివాస్, కోర్ కమిటీ సభ్యులుగా చుక్కా గంగారెడ్డి, బుర్ర సత్యనారాయణ, అనంతర కాంతారావు, తోట హనుమంత పటేల్, సోమ జీవన్ రెడ్డి, నూనూరు రవీంద్రరావు, మనోహర్ నంద. జగిత్యాల ప్రెస్ క్లబ్ పదవి బాధ్యతలను నేను చేపట్టి ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. నేను సంఘ ప్రతినిధిగా జర్నలిస్టుల సంక్షేమానికి, సంఘ అభివృద్ధికి, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. జర్నలిస్టు సంఘాలకు అతీతంగా ప్రతి జర్నలిస్టు మిత్రుడు నా కుటుంబ సభ్యుడేనని భావించి వారి పాదల్లో కూడా నా వంతు పాలు పంచుకుంటానని హామీ ఇస్తున్నాను. భారత రాజ్యాంగ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చట్టాలకు అనుకూలంగా ఇలాంటి రాజకీయాలకు తలొగ్గకుండా చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా జర్నలిస్టులందరితో స్నేహభావంతో కలిగి ఉంటారని నా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. అందరికీ జగిత్యాల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేసిన విద్యార్థులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, తోటి జర్నలిస్టు మిత్రులకు నమస్కారం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అహర్నిశలు జర్నలిస్టు కృషి చేశారు. మేము అంతా వివిధ రకాల సమస్యలతో ఎదుర్కొంటూ ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా పనిచేస్తున్నాం. మొట్టమొదటిసారిగా జగిత్యాల జిల్లా ఏర్పడ్డ తర్వాత
వివిధ సంఘ యూనియన్లకు అతీతంగా ఒకతాటిపై అందరు జర్నలిస్టు ఉండాలని చెప్పేసి పనిచేయాలనే ఉద్దేశంతో జగిత్యాల ప్రెస్ క్లబ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. జగిత్యాల ప్రెస్ క్లబ్కు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాము. జర్నలిస్టుల చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ముఖ్య సమస్యలు ఏంటంటే ఇల్లు, విద్య, వైద్యం అనే సమస్యలు కొడుతూ మేము జర్నలిస్ట్ అందరూ ఇబ్బందులు పడుతున్నాము. ఈ సమస్యలను ప్రభుత్వపరంగా మీరు కార్మిక ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము సమావేశం కోరుతున్నాము. ఇంతతో మీకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా యూనియన్లకు అతీతంగా మనమందరం జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసుకున్నాం. దానికి అందరూ సహకరించారు. అందరూ సహకరించిన వారందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు మనం ఈ ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి మాన్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జగిత్యాల శాసనసభ గారికి, అలాగే జగిత్యాల పట్టణ ప్రథమ పౌరురాలు మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి ప్రవీణ్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి విద్యాల గోపికృష్ణారావు గారు, అలాగే ముఖ్య సలహాదారుగా నిలబడ్డ దేవర సంజీవరావు గారు, అలాగే హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులు మరియు మిత్రులు సన్నిహితులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈ ప్రెస్ క్లబ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం అని ఒక ముఖ్య ఉద్దేశం ఈరోజు చర్చించుకున్నాం. ఎందుకంటే మనం దాదాపు ఇలా చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు ఉన్నాయి. అంటే చిన్న పత్రికలకు గతంలో ప్రాధాన్యత లేదు అనే భావనతోని మనమందరం యూనియన్లకు అతీతంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం ఏర్పాటు చేసుకున్న తప్ప ఎవరిని అన్ని సంఘాలను, అందరి స్టాఫ్ రిపోర్టర్లను అందరినీ కలిసి విన్నవించడం జరిగింది. ఒక 20-25 కసరత్తు చేసినాం. నాతో పాటు గోపికృష్ణారావు గారు, అలాగే సంజీవరావు, తక్కిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులందరూ నాకు సహకరించేందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న పత్రికలు పెద్ద పెద్ద తేడా లేకుండా మనం ఒక్కటిగా ఐక్యతగా ఉండి మనం గత కొన్నేళ్లుగా వెనుకబడి ఉన్నాం. సమస్యల పరిష్కారంలో మనకు వెనుకబడి ఉన్న ఒక తాటి మీద లేకపోవడమే దీనికి ఒక కారణమని భావించి ఈ రకంగా వచ్చడం. అంటే గతంలో ఒకసారి మనం మేడం కవిత గారి దగ్గరికి పోతే యూనియన్లో మనకు ఐక్యత లేదు కాబట్టి మీరు అందరూ ఒకటే రాలి మీ సమస్యల పరిష్కారం ఎమ్మెల్యే గారి ద్వారా మేము చేస్తామని వారు హామీ ఇచ్చిండ్రు. దాని ఉద్దేశంతోనే మనం ఈరోజు 5-143 ఫెడరేషన్ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 4 యూనియన్లు కలిసి ఈరోజు ఒక ప్రెస్ క్లబ్ గా ఏర్పాటు చేసుకున్నాం. ఇదందరికీ ఇది సాధించాల్సిన విషయం. మనకు ఈ ఉద్దేశం ఏంటంటే మనం జర్నలిస్టులు అంటే పేరుకే తప్ప జీవితం అయితే రూపాయి ఉండదు. ఒక హాస్పిటల్ పోవాలన్నా, ఓపీ ఫీజు కట్టాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ జగిత్యాల పట్టణంలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఏ ఆసుపత్రికి పోయినా ఐఎంఏతోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల గారితో కలిసి ఓపీ ఫీజు మాఫీ చేసే విధంగా ఒక కార్డు తీసుకున్నామనే ఉద్దేశంతో ఈ ఏజెంట్ ఈ ప్రెస్ క్లబ్ ముందుకు వెళ్ళాలనుకుంటుంది. మీ అందరూ సహకరిస్తే ఐఎంఏతో మాట్లాడి మనం తీసుకుందాం. అలాగే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, మనకు రూపాయి లేదు. ఇన్సూరెన్స్ కవరేజ్ మినిమం 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ వరకు మనం ప్రయత్నం చేద్దాం. ప్రతి సభ్యునికి వచ్చిన వారికి కాకుండా రాని వారికి కూడా మనందరం కలుపుకొని పోయి వారికి కూడా ఇద్దాం. ఇదందరికీ ఒక 1 month 2 months లోపల ప్రయత్నాలు చేద్దాం, సాధించుకుందాం. అలాగే విద్య శిశు నుండి డిగ్రీ వరకు మనకేంటంటే ఫీజులు ప్రైవేటు యాజమాన్యంలో ఫీజులు కట్టే పరిస్థితి లేదు. మరి ఏమంటామంటే విద్య 25% రాజ్యాంగం కల్పించి రాయితీ ఉంటుంది. మనకి ఒక 25% ఆ యాజమాన్యాలు అడగడం, 50% రాయితీతోని మన పిల్లలను ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ స్కూళ్ళు చదివించే విధంగా ప్రయత్నాలు చేద్దాం.
విద్య, వైద్యం, గూడు. ఇంకొకటి ఏంటంటే మనం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, ఎవరూ చేయలే. మనం తిరిగినాం, కష్టపడ్డాం, బాధపడ్డాం, అన్ని రకాలు అనుభవించడం. అవి ఆ సమస్య ప్రతి సంవత్సరం రిపీట్ అవుతూనే ఉంది. మనం అడుగుతూనే ఉన్నాం, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని వచ్చినా మనం అడుగుతూనే ఉన్నాం. ఆ సమస్యగానే మిగిలిపోయింది. మనం ఇప్పుడు ఒకటి ఏంటంటే పనిచేసే నాయకుడు మన పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనకు ఇళ్ల స్థలాల గురించి అతి పెద్ద సమస్య ఉన్నది. దాన్ని సగౌరవంగా స్వీకరించి మాకు ఆ పని చేసుకుంటారని మనందరి తరఫున వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 3 అంశాల మీదనే మనం ఈ కొత్త ప్రెస్ క్లబ్ ఏర్పడ్డది. ఈ 3 అంశాలు చాలా పెద్దవి మాకు. వీరికి అంటే అభివృద్ధిలో అంటే మనకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది, అభివృద్ధి సంక్షేమం అనే 2 కళ్ళలాగా వారు దూసుకుపోతున్నారు. అలాగే మనకు కూడా గూడు అనేది అవసరం, వైద్యం అనేది అవసరం, విద్య అవసరం. ఇవి డెవలప్మెంట్ అండ్ అభివృద్ధి సంక్షేమం కూడా మనం కూడా అడుగుతున్నాం. వారు సవినయంగా మా సమస్యలు వారి సమస్యలుగా స్వీకరించి దీనికి మాకు మార్గం చూస్తారని ఆశిస్తూ, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, మున్సిపల్ చైర్పర్సన్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, వేదిక అందరికీ ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ సమావేశానికి ప్రమాణ స్వీకార మహోత్సవ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోదరులందరికీ కూడా, సోదరీమణులందరికీ కూడా స్వాగత సమాధానం సమర్పించుకుంటూ, సంఘే శక్తి కలవయుగే అన్నది శాస్త్రం. వాస్తవంగా కృతయుగంలో అదంతా దేవకాలం, త్రేతాయుగంలో అధినేత శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అధినేత శ్రీకృష్ణ భగవానుడు. మన కలియుగంలోకి వచ్చినట్టయితే సంఘే శక్తి కలయుగే, ఎక్కడైతే సంఘటిత శక్తి ఉంటుందో, ఎక్కడైతే ఐకమత్యం ఉంటుందో, చిన్నప్పుడు మన పుస్తకాలు చదువుకునే వాళ్ళం ఐకమత్యమే మహాబలం, ఎక్కడైతే ఐకమత్యం ఉంటుందో సో అక్కడే ఈ సంఘటిత శక్తి ఈ కలికాలంలో పనిచేస్తుంది అనేటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటి మన శాస్త్రం అన్నమాట. మన పెద్దలు మనకు చెప్పిన మాట. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత మేము ఫీల్డ్కి వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అయినట్టుంది పరోక్షంగా. సో ఈ 10-12 సంవత్సరాల్లో జగిత్యాల యొక్క వాతావరణంలో దాన్ని మన ధనరూపకంగా త్రికరణ శుద్ధిగా చేయడానికి ఒక మంచి సంకల్పం తీసుకున్నటువంటి ముందు మన పిహెచ్డీలు గౌరవ ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ జగిత్యాల కరీంనగర్ యొక్క గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్నటువంటి ఎన్ఎం కిషన్ రెడ్డి గారికి, స్పెషల్గా మన వెలుగు పాత్రికేయులు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ శ్రీ గోపి కృష్ణరావు గారికి, ముఖ్యంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు సంజీవ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభివందనలతో సహకరించినటువంటి మీ అందరికీ కూడా. ఎందుకంటే నోరాడినట్టు మసులు ఆడదంటారు. ఎప్పటి నుంచో చాలామంది మిగతా కొంతమంది వల్ల బాధపడుతున్నటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ కూడా దాన్ని బహిర్గతము చేయలేక మనలో మనం కూలిపోతున్న సమయంలో మార్పు అనేటువంటిది మనతో ఎందుకు సాధ్యం కాకూడదని చెప్పేసి వాళ్ళు ఒక మంచి సత్సంకల్పంతో ఈరోజు ఇంతమంది విలేకరులను, నేను మొదటి సమావేశానికి వచ్చాను దేవిశ్రీ గార్డెన్లోకి, 70 మంది రోజు వచ్చారు. తర్వాత వారికి ఉన్నటువంటి సంకల్ప శుద్ధతే కావచ్చు, పట్టుదలే కావచ్చు, ఈరోజు ఎంతమంది ఒక గొప్ప సీనియర్ జర్నలిస్టుల యొక్క నాయకత్వంలో సపోర్టుతో చక్కటి ఒక ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. ఇందాకే ఎమ్మెల్యే గారు చెప్పారు, రేపు మనకు ఏదైతే ఇవ్వబోయేటువంటి స్థలం ఉందో దానికి సంబంధించి కూడా బౌండరీస్ కూడా డిసైడ్ చేస్తామని చెప్పేశారు. సంతోషకరమైన విషయం. సో ముఖ్యంగా మనందరికీ కూడా ఈ మధ్య చిన్న పత్రికలని, తర్వాత చిన్న పేపర్లని, చిన్న ఛానళ్ళని,
అభద్రతా భావం ఒకటి ఏర్పడింది. అక్రిడేషన్స్ ఉంటే ఒక వాల్యూ, అక్రిడేషన్ లేకపోతే ఒక వాల్యూ అనేటువంటిది. ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు. 2019 ఆగస్టు లోపల మన మంది సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ తెలిసి ఉంటుంది 2430 జీవో నెంబర్. సో అందులో సారాంశం ఏంటంటే, ఏ విలేకరి అయితే ప్రశ్నిస్తాడో, తనకు వ్యతిరేకంగా ప్రతికూలంగా వార్తలు రాస్తాడో ఆ విలేకరిని నిర్మోహమాటంగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వచ్చు, అరెస్ట్ చేయొచ్చు, ఏదైనా పనిష్ చేయొచ్చు. ఇది ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన చట్టం. అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ జర్నలిస్టుల యొక్క ఫైటింగ్ వల్ల కొంచెం బ్యాక్ యాడ్ అయ్యారు. తర్వాత ఆగస్టు 2019లో జగన్మోహన్ రెడ్డి దీన్ని తీసుకురావడం జరిగింది. చాలా సంఘాలు సరే పరోక్షంగా సపోర్ట్ దాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా కొంతమంది ఏవైతే సంఘాలు ఉన్నాయో అధికార పార్టీలకు తొత్తుగా ఉండేటువంటి పార్టీలు దీని యొక్క విషయాన్ని పక్కన పెట్టేసాయి. సరే, మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయ డాక్టర్ టి కోటేశ్వరరావు గారు, మా జాతీయ అధ్యక్షులు ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్, మనం వెళ్ళి ఢిల్లీలో ఫైట్ చేద్దామన్నటువంటి ఒక ప్లాన్ చేయడం జరిగింది. దాదాపు మేము 200 మంది అనుకున్నాము. 80 మంది వరకు సొంత ఖర్చులు మేము జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఏ సంఘాలైతే అసోసియేషన్ ఫామ్ అయిన తర్వాత, బాధ్యత ప్రకటించిన తర్వాత మా పత్రికల్లో రాయడానికి కూడా సంశయం చేసినాయో అవే పత్రికలు ఈనాడు, సాక్షి, జ్యోతి, ఇప్పుడు టాప్ మోస్ట్ పేపర్స్ అని ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా మెయిన్ పేజీలో మా యొక్క జంతర్ మంతర్ దగ్గర 2430 జీవో ఉన్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు బాహాటంగా రాయడం జరిగింది. ఎందుకంటే మన కోసం అని చెప్పేసి మనము తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, అనుకుంటే కానిదే లేదనేది ఒక చిన్న నిదర్శనం. 3వ రోజు నవంబర్ 6వ తారీఖు మేము ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ సికే ప్రసాద్ గారి దగ్గర వెళ్ళడం జరిగింది. వారితో ఒక 5 నిమిషాలు అపాయింట్మెంట్ అడిగాము. వారు మాకు నియర్లీ 45 మినిట్స్ అపాయింట్మెంట్ ఇచ్చారు. బట్ యాక్చువల్లీ వీ డోంట్ నో వాట్ ఈస్ దట్ 2430. అక్కడ వారితో డిస్కస్ చేసి జాతీయ అధ్యక్షులు అందరూ చెప్పారు. 15 రోజుల లోపల దాదాపుగా డిసెంబర్ 5వ తారీఖు ఒక మెమోరాండం వారికి సీఎం ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డికి దాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి ఒక మెమోను వారు పంపడం జరిగింది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి. అంటే మనము తలుచుకుంటే చిన్న పేపర్లు ఏం లేవు, పెద్ద పేపర్లు ఏం లేవు, ఎవరికి దమ్ముంటే వాడు రిపోర్టర్, ఎవరికి దమ్ముంటే ఏ సంఘానికి దమ్ముంటే ఆ సంఘం సాగించుకోవచ్చినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనిపించింది, చెప్పాను. సో ఎస్పెషల్లీ ఈరోజు కొంతమందికి అభద్రతా భావంతో కూడా కొంతమంది రావాలని ఉన్నా కూడా కొంతమంది భయభ్రాంతులకు లోన్ చేయడం ద్వారా ఇక్కడ రాలేకపోయారు కావచ్చు కాక, మనం ఐకమత్యంగా ఉందాం, మన స్ట్రెంత్ని మనం చూపిద్దాం. ఈరోజు మన రాజకీయ పార్టీ కాదు, రేపొద్దున మనందరం రాజకీయ నాయకుల్ని కావడానికి ఉద్దేశం మనకు లేదు. కాబట్టి ఒక నిజమైనటువంటి జర్నలిస్ట్గా సమస్యలు ఏవైతే ఉన్నాయో దాని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం, మనందరం ఎదుగుదాం. మన ద్వారా జర్నలిస్ట్ యొక్క సంఘం ఏదైతే ఉందో, జర్నలిస్ట్ యొక్క కులం ఏదైతే ఉందో మనందరం కూడా మన యొక్క శక్తిని తెలియజేద్దాం. మనం వెళ్ళి ఏదో జర్నలిస్ట్ కానీ వాళ్ళు ఇప్పుడు ఓ బిచ్చగాడైనటువంటి ఒక బయట ఒక రకమైనటువంటి పాపులారిటీ తీసుకొచ్చేసారు కొంతమంది. సో మనం కనుక నిజాయితీగా నిబద్ధతగా పనిచేసినట్టయితే ఏ రాజకీయ నాయకులు అయితే ఈరోజు మనం వాళ్ళ ఏమైనా ఎదుగుతున్నాం, రేపు పొద్దున 100% మన దగ్గరికి వచ్చి మనకు అడిగి పని చేయించుకునేటువంటి సత్తా ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి ప్రెస్ క్లబ్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేయడం, కలిసి ఉండడం, ఒకే నిర్ణయం మీద ఉండడం, ఒకే మాట ఒకే పాట అన్నట్టుగా మనందరం ఎవరైతే మన ద్వారా ఎన్నుకోబడ్డారో వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. మన యొక్క ఏమైనా రిక్వెస్ట్ ఉంటే పెడదాము. భవిష్యత్తులో కూడా మనందరం కలిసి మన హక్కులను మనం సాధించుకుందామని నేను ఈ ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా మీకు విన్నవిస్తూ, ముఖ్యంగా ఈరోజు ఇలా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా కిషన్ రెడ్డి అన్న గారికి, గోపకృష్ణ అన్న గారికి, రాజు అన్న గారికి ప్రత్యేకంగా మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, మీ యొక్క సంకల్ప పిల్లల ఒకవేళ రాష్ట్ర స్థాయిలో ఇబ్బంది అయితే కనుక మా జాతీయ అధ్యక్షులకి దాదాపు ఒక 5-6 సెంట్రల్ మినిస్టర్స్ మంచి క్లోజ్ ఉన్నారు. అవసరమైతే మన జర్నలిస్టులకు రావాల్సినటువంటి ఏదైనా అది ఈఎస్ఐ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా పెన్షన్ అనుకోవచ్చు, అక్రిడేషన్ విషయం అనుకోవచ్చు, ఇంకేమైనా ఉన్నా సరే మేము మా ద్వారా రిప్రజెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మేము ఈ సందర్భంగా మీకు వినవిస్తున్నాం. జాతీయ స్థాయిలో కూడా అవకాశం ఇచ్చిన ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా తరఫున మీరు అవకాశం ఇస్తే ఒక 2 నిమిషాలు సన్మానం కావాలనుకుంటున్నాం. మీరు అవకాశం ఇస్తే ధన్యవాదాలు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున
హార్దిక శుభాకాంక్షలు. నిత్యం సమస్యలతో సావాసం చేస్తూ మరి పరిస్థితులు ఏదైనా అలాగే వ్యవస్థకు ప్రజలకు ప్రభుత్వాలకు ప్రజలకు వారధులుగా ఉంటూ ప్రజలను అవగాహన పరుస్తూ మరియు ప్రతి ఒక్కటి విషయం ఏదైనా కానివ్వండి చేదోడు వాదోడుగా ఉంటూ మరీ ముఖ్యంగా మరి మొన్న కరోనా కష్టకాలంలో కూడా ఎలాంటి కార్యక్రమం అయినా కూడా మరి దాన్ని ప్రజలకు ఇంటింటికి కూడా చేరుస్తూ వాళ్ళను అవగాహన దిశగా తీసుకెళ్ళినటువంటి మీ అందరికీ కూడా మా జర్నలిస్టు సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అలాగే మరొకసారి ఈరోజు జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముఖ్య కార్యదర్శులు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు. ఈరోజు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశానికి వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇచ్చేసిన పెద్దలు మన ప్రియతమ నాయకులు జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి గారికి, ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్ కార్యవర్గ అధ్యక్షులు ఎన్ఎం కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి గోపీకృష్ణారావు గారికి, ముఖ్య సలహాదారు దేవర సందీప్ గారికి, ఉపాధ్యక్షులు నల్లాల జోపాల్ గారికి, ఎండి రఫీ గారికి, అదేవిధంగా సంయుక్త కార్యదర్శులు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా కోర్ కమిటీ అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రెస్ వాళ్ళ సేవలు ముఖ్యంగా కరోనా సమయంలో మీ సేవలు మరవలేదు అని చెప్పచ్చు. ఎందుకంటే మా సంజయ్ గారు జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి ఊరూర ప్రతి వాడవాడ తిరిగి ఇటు పట్టణంలో అటు పల్లెల్లో కూడా ప్రజలకు ఒక మంచి అవగాహన తీసుకొచ్చారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మా అందరికీ ఉన్నట్టు ఉండే మీరు కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరకు చేరవేసే పాత్రికేయులని గొప్ప పాత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న పాత్రికేయులకు ఈరోజు ఈ యొక్క ప్రెస్ క్లబ్ నూతనంగా ఏర్పడిన కార్యవర్గ అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు, కోర్ కమిటీకి, ముఖ్య సలహాదారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క సమస్యలు ఏదున్నా కూడా మా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ గారు వారికి మంచి చేయాలనే తాపత్రయంతో ఈరోజు జగిత్యాల శాసనసభ్యులుగా అత్యధిక మెజారిటీతో వారు విజయం సాధించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి తీర్చుకోవాలని చెప్పేసి తప్పకుండా వారు సాధ్యమైనంత వరకు కృషి చేస్తారు. వారితో పాటు మేమందరం కూడా మీ అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. మమ్మల్ని ఆహ్వానించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగిత్యాల పట్టణంలో నూతనంగా ఏర్పడ్డ ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథి చేసిన సోదరిమణి జడ్పీ చైర్పర్సన్ గొడ వసంత గారికి, పట్టణ ప్రధాన పౌరాలు సోదరి డాక్టర్ గోవర్ శ్రావణి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు శ్రీ చుక్క గంగారెడ్డి గారికి, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరీ ముఖ్యంగా మా కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన, గోపకృష్ణారావు గారి కార్యదర్శిగా, ముఖ్య సలహాదారు రాజు, మిగతా కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక పైన మిత్రులు శంకర్ గారు, ఇంకా ఇతర పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పైన నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రెస్ క్లబ్ జిల్లా స్థాయిలో
కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉన్న విషయం అందరికీ తెలుసు. నేను 1977 కానీ 78 కావచ్చు, అందులో ఒక పెద్ద సంస్మరణ జరిగింది. ఒక సీనియర్ నాయకుడు చొక్కారావు గారు చనిపోయినప్పుడు ఈ అమర్ గారి ఆధ్వర్యంలో కొంతమంది రిపోర్టర్స్ మేధావులు అంటే ఒకటి ఉంటుంది. ఇక్కడి నుంచి ఈ ప్రెస్ మిత్రులు వాళ్ళ కార్యకలాపాలు జరుపుకుంటున్న విషయాన్ని దాదాపు 22 సంవత్సరాల క్రితం నా దృష్టికి వచ్చిన సంగతి మేము అందరికీ తెలియజేస్తున్నాం. అప్పటి నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రెస్ మిత్రులతో ఉన్న అవినాభావ సంబంధాలతోటి కొన్నిసార్లు అనుకునేవాడిని ఇక్కడ ఉంటే బాగుండేది రాజకీయాలు. కానీ మున్సిపల్ కాంప్లెక్స్లో అప్పుడు బోర్డు కనబడుతుండే, బోర్డు ఉండే మున్సిపల్ కాంప్లెక్స్లో. మరి ఈ మధ్యలో దాన్ని వాడట్లేదు అన్నారు. నేను మా గౌరవ చైర్పర్సన్ కానీ అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ కానీ ఇప్పుడే కిషన్ రెడ్డి గారికి కూడా చెప్పిన, ఎందుకంటే జిల్లా స్థాయి కాబట్టి గౌరవ మంత్రులు ఈశ్వరణ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మొట్టమొదటి మన తీర్చగలిగే పని, చేయగలిగే పని, చేయవలసిన పని ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం ఆలోచన చేసింది. ప్రీతం నాయకులు కవిత గారి గురించి కూడా చెప్పారు. వారు కూడా ఒకటే ఉంటే చేస్తామన్నారు. రకరకాల యూనియన్లు అనేవి సహజం. మా డాక్టర్ల అట్లా లేవు తప్ప మిగతా అన్నింటిలో కూడా రకరకాల యూనిట్. ఒక మా డాక్టర్లు ఇక్కడ నుంచి భారతదేశం అంతా ఒకటే యూనియన్ కింద పనిచేస్తాను. రెండోది లేదు. అదే విధానాన్ని విదేశాలలో మన డాక్టర్లు కూడా అట్లే ఒకటే యూనియన్ పెట్టుకుంటారు. కానీ జర్నలిస్టులలో ఉన్నాయి, ఇట్లా చాలా సంఘాలు ఉన్నాయి. నేను విమర్శించట్లేదు. ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, ఆర్టీసీ సంఘాలు ఉన్నాయి, దేంట్లో పోయినా ఉంటాయి. కార్మిక సంఘాలు ఇంట్లో రకరకాలు ఉంటాయి. అట్లనే మన కానీ అన్నిటికీ ఏకంగా ఒక ప్రెస్ క్లబ్ అనేది హైదరాబాద్లో కూడా ఉంటుంది, బషీరాబాద్ మళ్ళీ అన్ని వర్గాలకు అవుతాం. కాబట్టి నేను ఏర్పాటు చేయడానికి తప్పకుండా మేము చేస్తాం. దానికి మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారి సహకారం తీసుకుని, ఎందుకంటే ఏ ల్యాండ్ ఎక్కడ ఇవ్వాలన్నా ఫస్ట్ తీర్మానం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది మున్సిపల్ నుంచి. మా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కోరి చేస్తానని చెప్పి కూడా మేమందరికీ సభాముఖంగా తెలియజేస్తాం. ఇక రెండవ విషయానికి వస్తే గౌరవ ఈనాటి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు విద్య గురించి మాట్లాడారు. విద్య గురించి మీ అందరికీ తెలుసు. ఎవరు ఎన్నైనా మాట్లాడాలి, విద్యా చట్టం గురించి మాట్లాడి ఏదైనా కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక గురుకుల పాఠశాలలు ప్రారంభం చేసి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి పిల్లలకు సన్నబియ్యం ఇచ్చి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. మరి అదేవిధంగా మీరు అందరూ ప్రైవేట్ స్కూల్లో తప్పకుండా నా వంతు బాధ్యతగా మీ పిల్లలు ఎవరైనా రండి. నేను ప్రైవేట్ స్కూల్లో ఉండిన వాళ్ళు అక్కడ మీకు దానికి సంబంధించి నాకు ఉంటాను. మీ దగ్గర ఉన్నారు అసలు మీకు అనిపించలేదు. ఏదో అంటే నేను చేస్తాను చెప్పలేదు. రెండవది వైద్య విషయం మాట్లాడారు. ఒక విషయం అయితే నేను తెలియజేస్తాను. ఇక్కడ నేను కూడా ఒక వైద్యుడిగా చాలా సంవత్సరాలు ఉండడం, మీ అందరి సహకారంతో ఒక మంచి పేరు తెచ్చుకోవడం, ఎన్నడూ కూడా ఒక వైద్యుడిగా నాకు ఏ రిపోర్టర్ కూడా నెగిటివ్ రాలేదు. నెగిటివ్ కాదు, ఎప్పుడు కూడా పాజిటివ్గానే రాసింది. నా గురించి ప్రతి రిపోర్టర్ ఏ ఎక్కడ నుండి ఒక ప్లస్ పాయింట్ రాసిన తప్ప వెళ్ళలేదు. అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లా కాదు, ఈ 3-4 జిల్లాలకు వరంగల్ ఒక్కటి నాకనే తెస్తుంది వచ్చింది. ఈ జర్నలిస్టుల ఎంపైర్మెంట్ హాస్పిటల్స్ దాంట్లో మన ఫస్ట్ వచ్చింది జయించాలి నాకే. అయితే అప్పుడు ఎలా ఉండేది, రాష్ట్రం అంతా కూడా సేమ్. నేను అనారోగ్యం పాలైతే పైసలు కడితే అటంటే తిరగలి ఎన్నడవుతుంది. ఆ కార్డు ఉండేది, అసలు కార్డు కూడా ఉండేదా లేకుండా హెల్త్ కార్డు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి హెల్త్ కార్డు ఇచ్చినాయి. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే మీ రూపాయి కట్టకుండా మేము ఆపరేషన్ చేస్తూ వస్తున్నాం. మేము కూడా చేస్తాం కొందరు. మా తమ్ముడు కూడా చెప్తాను. అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా మంది మాట్లాడుతుంటారు తెలంగాణ కోసం అందరూ పోరాడు కాదమ్మా, ఇది వాస్తవం. ఒకనాడు గౌరీశంకర్ గారు బీసీ కమిషన్ మెంబర్, మంచి విద్యావేత్త, తను చెప్తామని తెలంగాణ ఉద్యమంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మన పత్రికల్లో పత్రాలన్నీ బట్టి తీస్తే 3.5 కోట్ల మంది ప్రజలు కేసీఆర్ గారు పిలుపుకి రోడ్డు మీద వచ్చిన సకల సమ్మెల 3.5 కోట్ల మంది. దాంట్లో మీరు కూడా అతి ముఖ్యులు.
కాబట్టి అందరం చేసిన తెలంగాణ వచ్చినాక తప్పకుండా ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరిగినాయి, ఎన్నో జరిగినాయి, చెప్పుకుంటూ పోతే ఉంటుంది. దాంట్లో భాగంగా జర్నలిస్టులకు కూడా ఒకటి జరిగినాయి. ముఖ్యంగా ఇళ్ల విషయాలు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవంలో కిషన్ రెడ్డి గారు అదే ప్రాంతం అడిగినప్పుడు పక్కా ఉంటుంటారు అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం. సో వారు చెప్పారు కొంచెం కోర్టు కేసులు అది ఉన్నాయని. కొన్ని చోట్ల కొన్ని రకాలుగా చేసిన సందర్భాలు తెలుసు. కొన్ని సభాముఖాలు కాకుండా మీరు వస్తే మాట్లాడతాం. గౌరవ మంత్రివర్యులు కానీ పెద్దనాయకు కవితక్క గారు కానీ నాకు మా జడ్పీ చైర్మన్ మా ఇక్కడ ఇవ్వాలంటే మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిల్ సభ్యులకు కూడా ఎక్కడ కూడా వ్యతిరేకం లేదు. తప్పకుండా ఆ విషయంలో కూడా నేను సానుకూలంగా ఉన్నామని చెప్పి కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తాను. ప్రెస్ క్లబ్కు ఎక్కడైనా స్థలం అన్నారు మరి అప్పుడే నేను అనుకున్నాను, అసలు అయిపోయింది అనుకున్నాను. కవిత గారు అప్పుడే కలెక్టర్ గారు చెప్పింది ఇవ్వమని చెప్పి వారు కూడా చూస్తా ఉన్నారు. ఎందుకు రాలేదు తెలియదు. నేను ఈ విషయంలో రేపే కలెక్టర్ గారితో మాట్లాడతానని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు నన్ను ఆహ్వానించేందుకు ధన్యవాదాలు చేస్తూ మరొకసారి నూతన కార్యవర్గానికి సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగిత్యాల నాయకులు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత సురేష్ గారికి, పట్టణ ప్రథమ పౌరాలు డాక్టర్ గోవా రావణి ప్రవీణ్ గారికి జగిత్యాల ప్రెస్ క్లబ్ పక్షాన మా యొక్క నమస్కారములు. ఇప్పుడు వచ్చిన అతిథులకి చిన్న శాలువా కప్పి సన్మాన కార్యక్రమం నిర్వహించాలని జిల్లా అధ్యక్షుల గారిని, మన పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షుల గారిని కోరుతున్నాం.